గైస్ అందరికీ నేను ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పడానికి వచ్చిన ఏంటంటే నాకు కూడా ఈ విషయం విన్నాక చాలా బాధ వేసింది. అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా కామెంట్ చేశారు దీని మీద రియాక్ట్ అవ్వక అని చెప్పి. అసలు మ్యాటర్ ఏంటంటే మీ అందరికి ఆల్రెడీ తెలిసిందే, యూట్యూబర్ వైష్ణవి గురించి. వైష్ణవికి లవ్ మ్యారేజ్ అయింది. ఆ అబ్బాయి లవ్ మ్యారేజ్ ఫోర్స్ చేస్తే చేసుకుందనమాట. నేను చచ్చిపోతాను, లేకుండా నేను చచ్చిపోతా అంటే సరే అని చేసుకున్నాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంత తెగించాడు కాబట్టి ఎంత బాగా చూసుకుంటాడో అని చెప్పి గుడిగా నమ్మి ఆ అమ్మాయికి అయితే మ్యారేజ్ చేసేసారు. ఆడేమో ఇప్పుడు ఆస్తి కోసం అని చెప్పి ఆ అమ్మాయిని చంపేస్తాడనమాట. ఆ అమ్మాయి 5 months ప్రెగ్నెన్సీ. మీ అందరికి తెలిసే ఉంటుంది 5 months ప్రెగ్నెంట్ అంటే. అది కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చంపిండు, అట్లా కాదు. ఇంకో విషయం ఏంటంటే సొంత భర్త ఆస్తి కోసం అలా ప్రాణాలు ఎవరైనా తీస్తారా? కడుపులో ఉన్న బిడ్డ తనదే కదా, అలా ఎలా తీయబుద్దైంది ఆ అబ్బాయికి? నాకు అర్థం కావట్లేదు. అండ్ గర్ల్స్ ప్లీజ్, మీరు ఎవరైనా ఇగో ఇలా జరుగుతుంది కాబట్టి బయట, మీరు దయచేసి ఒక స్టెప్ వేసే ముందు ఆలోచించి వేయండి. సో ఇంతకి తెగించిన వాడిని మాత్రం అస్సలు వదిలేదే లేదు. నన్ను అడిగితే వాళ్ళకి ఆ అమ్మాయికి 13 మంది అన్నలు ఉన్నారంట. 13 మంది అన్నలకి జస్ట్ ఈ అబ్బాయిని తీసుకెళ్ళి అన్నలకి ఇచ్చేస్తే వాళ్ళే చూసుకుంటారు. వాడు కళ్ళ ముందే నరకం ఏంటో చూడాలి. అట్లయితేనే వాడిలాగా ఇంకొకరు తయారవ్వకుండా ఉంటాడు. నిన్నలాగా ఇంకొకరు ఎవ్వరు తయారవ్వకూడదు, తనలాగా ఇంకొకరు ఎవ్వరికి ప్రాణం పోకూడదు. సో గర్ల్స్ ప్లీజ్, మీరు మన పక్కన పడుకున్న మన నాన్ననే నమ్మాల్సిన జనరేషన్ కాదు ఇది. సో ఎవరిని కూడా ట్రస్ట్ చేయకండి.